పాపం టెడ్డీ చూడండి. బుడ్డి కొంచెం మాట్లాడొచ్చు కదా బుడ్డి, యాండి ఓ మాట మాట్లాడండి, ఓ పాట పాడండి, ఓ డాన్స్ వేయండి అని పాపం మా టెడ్డీ అంటుంటే దీనికి పోతున్నావు అసలు నువ్వు? ఆ సైజ్ ఏంది, నువ్వేంది, తగ్గినా లేదా, అసలు చెప్పినానా లేదా నీకు? అప్పటి వరకు నాతో మాట్లాడకు, పో ఇక్కడ నుంచి అంటారు. My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. కాదబ్బా, ఇక్కడిక్కడలోనే కనపడుతుంది గుర్రం. అమెన్ లైక్ అగొగొగొగొ ఇటేటో పోయింది అది వెనక్కి. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. అసలు కొంచెం కూడా అక్కడనే కదా సౌండ్ వస్తుంది. వేర్ డిడ్ యు గో రే? ఇక్కడే సౌండ్ వస్తుంది కానీ నాకు గుర్రంగా అనిపించట్లేదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. అగో ఇది చాలా తొండి. మీ ఎవరికైనా ఇలాగ అయిందా? ఓ ఇక్కడే సౌండ్ వస్తుందబ్బా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? విసిల్ పొడు ఆల్రెడీ పొడిసా, అదే రావట్లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనే. ట్రై చేసా, ఆల్రెడీ విసిల్ వేసా కదా ఇంతకు ముందే, తర్వాత విసిల్ చూపించలేదు. ఏదో తేడాగా ఉంది. వాట్? ఏంద్రా దొంగ ఎత్తుకెళ్ళను? ఏంద్రా ఏంద్రా బ్రో ఏ క్యా హై బ్రో? గవ్వ నిలబడడం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. నాకు ఎవరైనా లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకెళ్తారా ప్లీజ్? ప్లీజ్ యూ సిల్లీ బీజీ అమ్మాయి. అక్కడ కనిపించకుండా పోయిన గుర్రం ఇక్కడ పైకెక్కింది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నువ్వు కూడా వెళ్తావు అట్లా పైకి? వెళ్ళాలా టైగర్ అట్లాగా లైఫ్లో ఎప్పుడైనా? యూ షుడ్ లైక్ యూనో పైకి వెళ్తూ ఉండాలి. ఎట్లా అస్మాటు నేల మీద ఎట్లా తిరగకూడదు, నేల టికెట్ గాల లెక్క. బలవంతం చేస్తావేంటి? యూ షుడ్ లైక్ అట్లా గాల్లోకి వెళ్ళాలా, నార్మల్గా ఉండకూడదు ఇట్లాగా. మేమంటే మాకు తప్పదు కాబట్టి అట్లా నేల మీద తిరుగుతుంటాము. నీకు కూడా ఉంది అట్లా గ్లిచ్ ఆపర్చునిటీ, ఎక్కి ఎప్పుడైనా పైకి. కనిపించట్లేదేంటి అసలుకి? రారా గచ్చుక. అవును సార్. రకరకాలుగా ఉంది మాస్టర్. అమ్మ దీనమ్మ, నువ్వెప్పుడు వచ్చారా?
ఈవెంట్ లోపల ఎవరి సౌండ్ రావట్లా. వయో వయో వయో. నేను అసలు కనిపించట్లేదు. ఏ అమ్మయ్య, చాలానే కొట్టాను, ఇంకా పడట్లే అనుకున్నా. మనం ఇదే ప్లేస్లో ఉందాం. వచ్చింది వెహికల్. నా టైగర్ అక్కడనే ఉండిపోయింది. ఇటువైపు నుంచి వెళ్ళడం హైలీ ఇంపాసిబుల్. అండ్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ అ వెహికల్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. దృష్ట భోజన ఇష్టమైన వండుకుని సృష్టిగా తిని మత్తుగా పడుకోక నీకెందుకు రణం? అక్కడ ఎవరు లేరు కదా సార్. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఈ హాహా మన స్ట్రాటజీ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది కదా. ఇద్దరు టీములకి థర్డ్ పార్టీ చేసినాం, ఇద్దరిని డిస్టర్బ్ చేసినాం. అండ్ ఇట్ రియలీ వర్క్డ్. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. వెల్కమ్ టు ది స్ట్రీమ్. థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. బిగ్ షౌట్ అవుట్ టు యు నిష్వన్ డూడ్.
ఇదేం కర్మరా దేవుడా. రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నో, దిస్ ఇస్ క్రేజీ. హ్యాపీగా ఉండు మామా. ఒకరు పరిగెడుతున్నారు కదా. కొన్నిసార్లు ఏది బైకో ఏది మనిషినో ప్రాపర్గా అర్థమైతలేదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు తిరుగుతున్నారు ఆయన కదా, వైట్ డ్రెస్ వేసుకొని. ఓకే, ఆ రికాల్ టవర్ దగ్గర ఉన్నారు కొంతమంది. కారు మీద కార్ని ఎక్కించి వీళ్ళు ఫైట్లు, ఘోరమైన ఫైట్లు తీసుకున్నారని అర్థమవుతుంది. బయటనే ఒక అతను పడుకొని ఉన్నారు. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అంటే నువ్వే కదా. ఇక్కడే ఉన్నారనుకున్నా కానీ సడన్గా పోయి బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. ఇంకా నయ్యం, మాలీ క్విక్లీ రియలైజ్ అయినాం కాబట్టి సరిపోయింది. ఓకే, వెళ్దాం ఇంకా దగ్గరికి. ఇంకా 32 మెంబర్స్ ఉన్నారు. చేజ్ చేసుకుంటూ వెళ్తే కొన్ని ఎక్కువ కిల్స్ చేయొచ్చు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. గైస్, కెన్ వీ హ్యావ్ సమ్ లైక్స్ ప్లీజ్? ఒకసారి లైక్ కొట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అట్లానే జల్దీ లైక్ కొట్టేయచ్చు కదా. అది కార్ అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? సైడ్కి వెళ్ళి ఇట్లా అరే లైక్ రియలీ బ్రో, what kind of a glitch is that? టెడ్డీతో అంతా బాగానే ఉంటుంది కానీ ఇది ఒక్కటే సమస్యగా ఉంటుంది. దీంతో ఎక్కడ సందులోకి వెళ్ళి ఇరుక్కుని పోతుందో ఏంటో అనిపిస్తుంది. ఫాస్ట్గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఎత్తారా ఏంటి? పాపం టెడ్డీ చూడండి. బుడ్డి కొంచెం మాట్లాడొచ్చు కదా బుడ్డి. యాండి ఓ మాట మాట్లాడండి, ఓ పాట పాడండి, ఓ డ్యాన్స్ వేయండి అని పాపం మా టెడ్డీ అంటుంటే జిమ్కి పోతున్నావు అసలు నువ్వు? ఆ సైజ్ ఏంది, నువ్వేంది, తగ్గినా లేదా, అసలు చెప్పినానా లేదా నీకు? అప్పటి వరకు నాతో మాట్లాడకు, పో ఇక్కడ నుంచి అంటారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. టెడ్డీ బీ లైక్ చాలా బాధతో ఉందన్నమాట. నెక్స్ట్ టైం జిమ్కి వెళ్ళిన తర్వాత కనిపించు. బాయ్.
తగ్గటంలో ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. సో మా టెడ్డీబుడి లవ్ స్టోరీ లాస్ట్కి ఏమవుతుందో చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు లేడీ ప్రెడేటర్. కేవలం లేడీ ప్రెడేటర్ ఛానల్లో మాత్రమే ఈ లవ్ స్టోరీ లాగా ఎండ్ అవుతుందా, లేకపోతే కనుక ఒక విషాద గాథలాగా మారబోతుందా, లేకపోతే నేరాలు ఘోరాలులో వస్తుందా? చూస్తూనే ఉండండి లేడీ ప్రెడేటర్. Okay. Now come on. Bring him from the yard.